హాయ్ అండి. తమలపాకు తిన్న తర్వాత తమలపాకు తొడుములు పడేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఏంటా ఎలా అంటుందని అనుకుంటున్నారా? అవునండి. తమలపాకు తీసుకున్న తర్వాత మనం తమలపాకు దేనికో దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. తమలపాకు తొడుములు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. అలా పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు డీటెయిల్గా క్లియర్గా కావాలి అనుకుంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇలా అయితే ఈ తొడుముల్ని తీసుకొని ఒక 2-3 తీసుకోవాలండి. తొడుముల్ని మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నేను 3 తొడుములు తీసుకున్నానండి. లవంగాలు ఒక 4 తీసుకొని ఈ 2 కూడా చిన్న రోల్లో వేసేసి ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఎక్కువగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఊపిరాడకుండా జలుబు కానీ దగ్గు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నైట్ టైంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా అది కంట్రోల్ అవ్వదు. చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది పడ్డ వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ. సో ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని బుగ్గన పెట్టేసుకొని ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, ఎంత గొంతులో ఉన్నటువంటి నస అయినా కూడా చక్కగా తగ్గిపోతుంది. దగ్గు కూడా తగ్గుతుంది, జలుబు కూడా తగ్గుతుందండి. ఆ వాటర్ని మింగుతూ ఉంటే సరిపోతుంది. నైట్ టైంలో పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు ఈ విధంగా చేశారంటే దగ్గు జలుబు చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.